హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, శుభవార్త చెప్పిన టీటీడీ ఈ సేవలకైతే బుక్ చేసుకోవచ్చు. 2 రోజులే సమయం. సో వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల తిరుపతి వెళ్ళాలనుకునేవారు సాధారణంగా ఏంటంటే కాలినడక దర్శనం లేదా రూ. 300 దర్శనాలు అయితే కనుక చూస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి నెల కూడా ప్రత్యేక ఆర్జిత సేవల కోటా అయితే విడుదల చేయడం జరుగుతుంది టీటీడీ. అది కొన్ని పరిమితంగా ఉన్నప్పటికీ కూడా స్వామివారిని మరింత దగ్గరగా చూడడానికంటే మొదటి గడప దర్శనానికైతే గనుక ఈ సేవల ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. సో శ్రీవారి భక్తులకి ఇది నిజంగా తీపి కబురనే చెప్పొచ్చు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల దర్శన టికెట్లను కోటాను విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ టికెట్లో మీది ఏది దొరికినా కూడా మీరు స్వామివారిని మొదటి గడప నుంచి అయితే దర్శించుకోవచ్చు. కొన్ని సేవల్లో అయితే కనుక స్వామివారి వద్ద చాలా ఎక్కువ సేపు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అర్చన లాంటి సేవ తగిలినట్లయితే కనుక మీకు లక్కీ డిప్లో ఇంచుమించు 50 నిమిషాల సేపు 45 నిమిషాల వరకు కూడా స్వామివారి వద్ద మీరు ఉండవచ్చు. దీని ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. భక్తులు జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుము చెల్లించి తమ బుకింగ్ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదేంటంటే కనుక మీరిచ్చిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి మీకు కనుక లక్కీ డిప్లో ఈ ఆర్జిత సేవలు ఏవైనా తగిలినట్లయితే వెంటనే మెయిల్ వస్తుంది. అలాగే మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఎంత అమౌంట్ చెల్లించాలనేది కూడా అక్కడ మెసేజ్ అయితే వస్తుంది. సో మహా అయితే రూ. 220, రూ. 250 లోపులోనే టికెట్లు అయితే ఉంటాయి. ఒక టికెట్ మీద దంపతులిద్దరూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని సేవలకైతే కనుక. సో మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చినట్లయితే అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్న తర్వాత మీకు లక్కీ డిప్లో టికెట్ దొరికినట్టయితే మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది. ఆ తర్వాత మీరు 12 గంటలలోపు ఆ డబ్బులు చెల్లించి బుకింగ్ ఖరారు చేసుకోవాలి. మరోవైపు జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు సాలకట్ల తెప్పోత్సవం, వసంతోత్సవం టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను కూడా అందుబాటులో ఉంచుతారు. ఇక అలాగే జనవరి 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల కోటాను వేరు సమయాల్లో విడుదల చేస్తారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జనవరి 24 ఉదయం 10 గంటలకు, వసతి గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. మార్చి నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను జనవరి 27న విడుదల చేస్తారు. భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.